అన్న అందరు అడుగుతున్నారన్న. నెక్స్ట్ సీఎం మనమేరా, కొంచెం గ్యాప్ తీసుకోండి చెప్పు. అన్న తీసుకోలేదు గ్యాప్, మేమే ఇచ్చామంటున్నారు జనాలు. అన్నారా? అన్నారు. ఉన్నారా? ఉండకుండా చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? ఏదో వాళ్ళు బాగుండాలనే దేవుని కోరుకుంటాం. ఓ చక్కటి కవర్ డ్రైవ్ మీరు ఇప్పుడే చూస్తున్నారు. అన్న లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ₹1,00,00,000 అన్నం చేస్తావు కదన్న. ఏదో ఫ్లోలో అన్నాను రా. మరి ఫ్లోలో అంటే ఇవ్వాలి కదన్న. చెప్పడానికి నోటు మాట సరిపోతుంది కానీ నోట్లు ఎందుకురా? అయితే నెక్స్ట్ ఓట్లు వద్దా? ఏ ఈ గవర్నమెంట్కి ఇవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే మా వాళ్ళే ఖర్చు పెట్టేశారు. ఎక్కడ దావాలోనా? నేను ఇవ్వను రా, వాళ్ళు తినేస్తారు. అన్న నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ₹1,00,00,000 జనాలకి ఇవ్వాల్సిందన్న, లేకపోతే కోట్ల మందిలో నువ్వు నవ్వుల పాలు అయిపోతావు. నేను నవ్వుల పాలు కాను, కేపాలు కాను, నేను జగన్. ఈ జగన్ ఏంటో జనానికి తెలుసు. అందుకే 11 వచ్చాయి మాకు తెలుసు. అన్నా సాయన్ ఏదో మాట్లాడుతున్నాడు చూడన్నా. ఆయనకి ఎందుకురా, గడ్డానికి కలర్ వేసుకొని కాముగా ఉండకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రెస్ మీట్లలో. ఒకప్పుడు సాయన్న అని బిస్కెట్ ఇసిరితే నోట్లో పట్టుకునేవాడు, ఇప్పుడు నోటుకు వచ్చినట్టు అంటూ ఉన్నాడు నన్ను, నా పార్టీ. నిన్నేమంటలేదన్నా? నన్ను అంటే ఉంటాడన్నా బాబాయ్ దగ్గర. చూడన్న బాబు ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఏ సాక్షి అయితే నేను ఛానల్ పెట్టానో, కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను, అదే సాక్షిలో ఎవరో ఒక అతను చెప్తా ఉన్నాడు, ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, వీడికి ఈ రాజకీయాలన్నీ ఎందుకు అని ఏదో వ్యాఖ్యలు చేశారు. నా పక్కనున్నంత వరకు సాక్షి సేఫ్గా చూస్తుంది, బయటికి వెళ్తే తప్పులు ఎతికి మరీ ఒక చూపు చూస్తుంది. ఇదే అన్న శంకుస్థాపన చేసిన సంకనాగీయటం అంటే. అధికారంలో రాకముందు పార్టీని సింగిల్ హ్యాండ్ తో మోసాడంటనా. మరొక చేయితే ఏం చేశాడంట ఆయన? ఏం చేసి ఉంటాడన్నా? ఆయన చేసిన దానికి ఒక ఆవిడ 9 నెలలు మోసిందిరా. ఈ వయసులోనా? వయసు అంటావేంట్రా, వయగ్రాకే ఒరికి పుట్టించాడు ఆయన. మీరు నన్ను సస్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. రే నీకు పార్టీలో ఈ ప్రమోషన్ ఇవ్వలేదురా, నీకు పార్టీ నుంచి ఎలిమినేషన్ చేశా, దానికి థ్యాంక్స్ చెప్తావేట్రా? నేను మాధురికి అఫీషియల్ గా హస్బెండ్ అవ్వాలంటే పార్టీ నుండి సస్పెండ్ అవ్వాలన్నా. అది మీరు చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్న. మా జంట మామూలు జంట కాదన్న. జంట అంటే జంటగా వెళ్ళి గుళ్ళో గంట కొట్టేటట్టు ఉండాలిరా, ఆ గంట తీసుకొని కొట్టేటట్టు ఉండకూడదురా. పార్టీలో ఉంటే కొన్ని అవ్వట్లేదన్న. ఇప్పుడు నువ్వు సస్పెండ్ చేసావుగా, నేను మాధురి ఎంచక్క రాత్రి పార్టీలు చేసుకోండిరా. అన్న పార్టీలో ఇన్ని రోజులు నాకు స్థానం ఇచ్చి ఎమ్మెల్సీ చేసిన నీకు ఎల్ఐసి పాలసీ చేపిస్తావా ఏంటి? అన్న నేను త్వరలో పెద్దనాన్ని చేస్తా అన్న. ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటానా. ఒరే దువ్వా, నువ్వే నాకు పెదనాల్లో ఉన్నావు, నువ్వు మళ్ళీ నన్ను పెదనాన్ని చేయటం పెట్టరా? నెక్స్ట్ మన జూనియర్ దువ్వాడిని కూడా మన పార్టీలోనే దింపుతా అన్న. నేను నీకు దింపుతా. సీ యూ, బాయ్ బాయ్. ఏమన్నావన్నా నువ్వు? మంచివాడు, సౌమ్యుడు, ప్రజల కోసం ఎంత దిగజారైనా కొట్లాడే వ్యక్తి. నేను దిగుతా అన్నా, నువ్వు దిగజారుతావు. అలాగేదరా. మనుషుల కోసం ఎంత దిగజారైనా కొట్లాడే వ్యక్తి మన దువ్వాడ శ్రీనివాస్. ఎంతో లోతుగా ప్రజల కష్టాల్ని అవగతం చేసుకొని ఆయన ముందుకు తీసుకెళ్ళేటువంటి ఒక వ్యక్తి. దగ్గర పర్లేదు కానీ నువ్వు తగ్గొద్దన్నా. అలాగేరా. నన్ను రెచ్చగొట్టి ఎమ్మెల్యేగా నిలబెట్టామనుకున్నా, కానీ ఇప్పుడు తెలుస్తుంది నన్ను రెచ్చగొట్టి ఎమ్మెల్యేగా నిలబెట్టి ఓడిపోయేలా చేసింది కూడా నువ్వే అన్నా. నువ్వు రెచ్చిపోయేలా మాట్లాడి నన్ను రెచ్చగొట్టావు, చివరికి ఓడగొట్టావు. నెక్స్ట్ నేను పార్టీ పెడుతున్నా. నా పార్టీ పేరు మధురం. మధురం. పార్టీ అంటే జనాల్లో ఉండాలిరా, మీ ఇద్దరిలో కలిగే ఫీలింగ్ కాదు పార్టీ. గుర్తు నేను చెప్తా, దువ్వినా అది నీకంటే తెలుసు. అంటే సస్పెండ్ చేసినా కూడా మా ఇంటి చుట్టూ ఇన్ఫార్మల్ పెట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నావా? నువ్వు మారవన్నా. నా దువ్వెంతో నీ ఫ్యాన్ ని దువ్వేస్తానా.